నమస్కారం. నేను డాక్టర్ కావ్య. మనం పవర్‌ఫుల్ డ్రెస్సింగ్ గురించి తెలుసుకున్నాము ప్రీవియస్ వీడియోలో. దీనికి ఎక్స్‌టెన్షన్‌గా నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకందరికీ ఇంకొంచెం బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ పవర్‌ఫుల్ డ్రెస్సింగ్‌తో మన బ్రాండ్‌ని మనం క్రియేట్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా చెప్తాను. సో, ఎగ్జాంపుల్స్‌తో వెళ్దాము. మన లీడర్స్ గురించి తెలుసుకుందాము. ఎవరైనా మనం పేరు చెప్తే ఒక లీడర్ గురించి సడన్‌గా వాళ్ళ ఫోటో మన కళ్ళ ముందు మెదిలినప్పుడు వాళ్ళు ఒక పర్టిక్యులర్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ఉంటారు. అదే వాళ్ళ బ్రాండ్. చాచా నెహ్రూ గారు. మనం ఎప్పుడు నెహ్రూ గారి గురించి అనుకున్నా, మనం చూసిన చాలా ఫోటోస్‌లో 99.99 ఫోటోస్‌లో ఆయన ఒక క్యాప్‌తో, ఒక హాఫ్ కోట్‌తో, ఒక గులాబీ పువ్వుతో కనిపిస్తారు. దట్ ఈస్ హిస్ బ్రాండింగ్ ఆఫ్ హిస్ పవర్‌ఫుల్ డ్రెస్సింగ్. సిమిలర్‌గా ఈ మధ్య కాలంలో కరెంట్ లీడర్స్‌లో మన మోదీ గారు, ఆయన కల్చరల్ స్టైల్ ఆఫ్ హాఫ్ కోట్ అలాంగ్ విత్ ఏ లాల్చీ అండ్ పైజమా ఫాలో అవుతున్నారు. దీని ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సనాతన ధర్మాన్ని ఆయన ఫాలో అవుతున్నట్టుగా చాలా వరకు మనం ఆయన స్పీచెస్లో వింటాము. ఆయన మన కల్చర్కి, మన ఇండియన్ కల్చర్కి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తారు. సో ఆయన పర్సనల్ బ్రాండింగ్తో పాటు ఆయన ఈ పవర్ఫుల్ డ్రెస్సింగ్ ఫార్ములాని యూస్ చేస్తున్నారు. సిమిలర్గా ఇంకొంతమంది లీడర్స్ని మనం ఎంచుకుంటే, ఇందిరాగాంధీ గారు, ఆవిడ ఎప్పుడూ కూడా ఒక హ్యాండ్లూమ్ శారీలో కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ ఆరాని ఆ హ్యాండ్లూమ్ శారీ ధరించడం వల్ల ఆవిడ అందరికీ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు దట్ షీఈ్ అన్ ఐరన్ లేడీ అని. మనం అలానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, స్టీవ్ జాబ్స్ని తీసుకుంటే కనుక ఆయన ఎప్పుడూ కూడా ఒక బ్లాక్ టర్టిల్ నెక్ టీషర్ట్తో, స్నీకర్స్తో, అలానే బ్లూ కలర్ జీన్స్తో కనిపిస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ హిస్ టాక్స్ ఎవ్రీవేర్ వెన్ యూ సర్చ్ ఫర్ హిస్ ఇమేజ్ మీరు ఇదే చూస్తారు. దీని ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే, కామ్గా హీఈస్ ఏ జీనియస్ అనేది రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. సేమ్ టైం మన రతన్ టాటా గారు ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్లోనూ ఒక సింపుల్ సూట్లో విత్ ఎ టై, మరీ కలర్ఫుల్ సూట్స్లో కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఒక గ్రే కలర్ సూట్లోనూ, ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్లోనూ మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ డ్రెస్ స్టైల్ ఆయన సింప్లిసిటీ గురించి ఒక స్టేట్మెంట్గా పాస్ చేస్తున్నారు. సో ఇలా మనం ఎటువంటి లీడర్స్ని తీసుకున్నా కూడా మనం వాళ్ళ గురించి అనుకోగానే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల వాళ్ళ పర్సనాలిటీని గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళు డ్రెస్ చేసుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకునేటప్పుడు, మీరు ఒక బ్రాండ్గా పబ్లిక్లోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, మీరు కూడా ఒక సెట్ అయిన స్టైల్ మీరు నిజాయితీగా రిప్రజెంట్ చేసుకునేలాగా ఉంటే డెఫినెట్గా అందరూ ఆదరిస్తారు. థ్యాంక్ యూ.